నమస్తే, నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సింగర్ మంగ్లీకి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, ఆమె ఒక స్కామ్ చేసింది. సుమారు 200 మందిని మోసం చేసింది. కొన్ని వందల కోట్లు దోచుకుంది అంటూ కూడా అడ్వకేట్ సుబ్బారావు, అలాగే బాధితుని అంటూ కూడా హేమకాంత్ రెడ్డి అనే వ్యక్తి కొన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు. తాజాగా నిన్న మంగ్లీ ఒక విషయాన్ని అయితే మీడియాకి వెల్లడించింది. నన్ను అడ్వకేట్ సుబ్బారావు అలాగే హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ రకంగా కేసు కూడా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి క్లియర్ గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్తే. నమస్తే. సో మొత్తానికి నిన్న మంగ్లీ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి ఈ కేసు గురించి చాలా వివరాలు వివరించే ప్రయత్నం చేసింది. బ్లాక్ మెయిల్ చేశారని చెప్తుంది. అలాగే బాధితుల పక్షాన నేను ఉంటాను, అవసరమైతే పోరాటం చేస్తానంటూ కూడా ఒక హామీ లాంటిది కూడా ఇచ్చింది మీడియా ముందు. అసలు ఎలా చూడాలి సార్? నిజంగా అడ్వకేట్ సుబ్బారావు, ఈ హేమకాంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారంటారా? ఆమె నిన్న డీజీపీకి పెట్టిన కంప్లైంట్ కూడా నేను చూశాను. అందులో ఆమె క్లియర్గా ఏం పెట్టిందంటే, వీళ్ళ మీద హేమకాంత్ రెడ్డి, సుబ్బారావు అంటే సింగపోగు సుబ్బారావు, కాపు హేమకాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత సోషల్ మీడియా ద్వారా నా పరువు తీస్తున్నారు, సైబర్ హరాస్మెంట్ చేస్తున్నారు అనేది ఆమె పెట్టింది. సత్యవతి ముదావత్ అలియాస్ మంగ్లీ 32 years అనేది కూడా ఆమె రాసింది ఆ కంప్లైంట్లో. సో ఈ సత్యవతి అలియాస్ మంగ్లీ అనే అమ్మాయి నన్ను సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఆ కంప్లైంట్లో ఉంది. అట్లాగే మధు అనే వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితుడుగా ఉన్నాడో, ఈ మధు అనే వ్యక్తి కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి వీళ్ళ మీదనే చెప్తున్నాడు, అతను అప్రూవర్గా మారుతున్నాడు అన్న వాక్యం కూడా ఆమె రాసింది. అంటే క్లియర్గా ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే, సుబ్బారావు ఏమో నన్ను బ్లాక్మెయిల్ చేశారు, నన్ను బెదిరించారు, నన్ను హిట్ అండ్ రన్లో చస్తావని బెదిరించారు అనేది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాడు. మంగ్లీ ఏమో సుబ్బారావు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, నన్ను డబ్బులు అడుగుతున్నాడని మంగ్లీ చేసింది. కంప్లైంట్లు ఎవడైనా ఇవ్వచ్చు, నువ్వు నేను కూడా పోయి ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోవాలన్నా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉండాలి. అంటే నేను పోయి ఇప్పుడు తేజ నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడని నేను అన్నాను అనుకో, నీ దగ్గర ఆధారాలు ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ నేను ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించి నా దగ్గర ఏం ఆధారాలు లేవు సార్, నా మాటే ఆధారం, నేను చెప్తున్నానంటే కేసు రిజిస్టర్ చేయరు. ఎందుకంటే ఎవడైనా పోయి చెప్పచ్చు కదా, ఎవడి మీద మనకిద్దరికి పడకపోతే నువ్వు నా మీద పోవచ్చు, నేను నీ మీద పోవచ్చు, కానీ ఆధారాలు ఉండాలి. సుబ్బారావు ఏదో ఒక ఆధారం లేకపోతే ఎఫ్ఐఆర్లో ఎంఐ పేరు చేర్చరు. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ పేరు మధు ఉంది, మధు తర్వాత భరత్ చౌహాన్ ఉన్నాడు, శైలజ చౌహాన్ ఉంది, బాలాజీ నాయక్ ఉన్నాడు, తర్వాత ఈ అమ్మాయి A5గా ఉంది. ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ అని పంజాగుట్ట పోలీసులకు తెలుసు కదా, మరి ఎందుకు ఎఫ్ఐఆర్లో ఎంఐ పేరు చేశారు? మరి అదే వేణు ఉడుగుల పేరు కూడా కంప్లైంట్లో ఉంది. సుబ్బారావు ఇచ్చిన కంప్లైంట్లో వేణు ఉడుగులను బెదిరించాడని సుబ్బారావు రాశాడు, కానీ వేణు ఉడుగుల పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టలేదు పోలీసులు? ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు. వేణు ఉడుగులు బెదిరించినట్టు సుబ్బారావు దగ్గర ఏ ఆధారం లేదు, కాబట్టి వేణు ఉడుగుల పేరు రాయలేదు వాళ్ళు. సో వేణు ఉడుగులు ఫోన్ చేసి కూడా అడగలేదు, ఎందుకు? సుబ్బారావే ఇవ్వలేదు, ఆధారం ఏమి ఇవ్వలేదు. సో ఆధారం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ అనేది జనరల్గా ఒక్కోసారి చెయ్యరా అంటే చేస్తారు. ఇప్పుడు నేను మేనేజ్ చేసి నేను డబ్బులు ఇచ్చి పోలీసులకో లేకపోతే నా పరపతి ఉపయోగించి నీ మీద నేను కేసు పెట్టేయాలంటే పెట్టేయచ్చు, అవి కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ మంగ్లీ లాంటి ఒక సెలబ్రిటీ మీద అలా చేయరు పోలీసులు, ఏదో ఆధారం ఉండాలి. సుబ్బారావు అనే వ్యక్తి పోయి మంగ్లీ నన్ను బెదిరించింది సార్ అంటే పెట్టేయరు. దాంట్లో కూడా రాశాడు, నేను దీనికి సంబంధించిన ఆధారాలు ఆల్రెడీ మీ వాట్సాప్కు పంపడం జరిగిందని కూడా కంప్లైంట్లో సుబ్బారావు రాశాడు. నేను ఆ కంప్లైంట్ మొత్తం చదివాను. సో కాబట్టి ఇక్కడ ఈఎంఐ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఈఎంఐ ఆధారాలు ఏమి ప్రజెంట్ చేసినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు. చేసిందా లేదో మనకు తెలియదు, కానీ ఆమె కంప్లైంట్లో రాయాలి కదా, నేను ఆధారాలు మీకు ప్రజెంట్ చేస్తున్నానని రాయాలి కంప్లైంట్లో, అది రాయలేదు. ఆ అమ్మాయి అట్లాగే మీడియాకు కూడా ఏమి చూపించట్లేదు. సుబ్బారావు అదే అడుగుతున్నాడు, నేను చూపిస్తున్నాను, ఆ అమ్మాయి చాట్ చూపిస్తున్నాను, ఆ అమ్మాయి కాల్స్ చూపిస్తున్నాను, ఆ అమ్మాయి నేను బెదిరించినట్టుగా చూపించమనండి ఆధారాలని అతను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. సో క్లియర్గా ఇక్కడ మంగ్లీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆధారాలు మంగ్లీ దగ్గర లేవు.
మంగ్లీ వీళ్ళని బెదిరించినట్టు, సుబ్బారావుని వీళ్ళని బెదిరించినట్టయితే ఆధారాలు ఉన్నాయి. సో మంగ్లీకి తను ఇన్వాల్వే కానప్పుడు, తన పేరు వచ్చినప్పుడు వేణుని ఎందుకు అడిగింది పంచాయతీ చేయమని? పూజారి నాగేశ్వరరావుని ఎందుకు అడిగింది? వేణు మాటల్లో కూడా వేణు ఒక డీసెంట్ డైరెక్టరు, నాలెడ్జబుల్, తను తెలంగాణ ఉద్యమంకి చాలా ఆత్మీయుడు. సో తను ఊరికే ఏదో అబద్ధాలు చెప్పడం మీడియా ముందు వచ్చి, తను మాట్లాడే దాంట్లో కూడా బాధితుల తరపున సుబ్బారావు ఫైట్ చేస్తున్నాడు అనేది క్లియర్గా చెప్పాడు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా ఈమె ఇన్వాల్వ్ ఏం చెప్పలేదు, కానీ ఈమె నాకు సంబంధం లేదు అనేది చెప్పాలి మీడియా ముందు అనేది ఆ రోజు ఒప్పుకునింది. అలాగే మధుని పట్టిస్తానని కూడా ఒప్పుకునింది. ఎందుకంటే మధు కదా డబ్బులు వసూలు చేసింది. ఆ రోజు కూడా వేణు ముందు కూడా ఒక 20 మంది వచ్చి మధునే వసూలు చేశాడని చెప్పారు. ఆ అమ్మాయి ఏమో మళ్ళీ మధు పర్సనల్ ఫోన్ ద్వారా పర్సనల్ నెంబర్ ద్వారా సుబ్బారావుకి ఫోన్ చేయించి కలిపింది. మరి ఆ అమ్మాయికి అయితే మధు టచ్లో ఉన్నాడు కదా. అంటే క్లియర్గా ఆ అమ్మాయి తమ్ముడు శివ, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన మధు, వీళ్ళైతే ఇన్వాల్వ్ అయినారు. అమ్మాయి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. సో ఆ అమ్మాయి చేయాల్సింది ఏంది, ఇక్కడ వీళ్ళ తరపున నిలబడాలి, బాధితుల తరపున నిలబడతానని చెప్తుంది, కానీ నిలబడట్లేదు ఎక్కడ. సుబ్బారావు అదే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆయన ఇంకొక ఛానల్ యాంకర్ కూడా ఛాలెంజ్ చేశాడు, అమ్మ నువ్వు నిలబడతానంటున్నావు రా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి దగ్గర, రోజు 100 మంది 200 మంది బాధితులు అక్కడ ఉన్నారు, వచ్చి వాళ్ళతో నిరసన కూర్చో, ఆ మధుని అరెస్ట్ చేయండి అని చెప్పు. లేదు హేమకాంత్ రెడ్డి కూడా కల్పిట్ అంటున్నావు, హేమకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పు. అంతేగాని సుబ్బారావు మీద ఎందుకు పడుతున్నావు? సార్ మధు అనే వ్యక్తి నిన్న బయటికి అదే ఒక ఛానల్కి వచ్చాడు, రిలీజ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మధు మెయిన్ కల్పిట్ అనేది అర్థమవుతుంది. అంటే మధు గోకుల నందన ఇన్ఫ్రా అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరు, చైర్మన్ మధునే. అందులో ఈ వీళ్ళని కూడా చేర్చుకున్నాడు. ఎవరు? హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్, వాళ్ళిద్దరు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కంపెనీలో. అంటే మధు ఎప్పుడైనా ఈ స్కీములు ఎలా ఉంటాయంటే, నేను మోసం చేయాలనుకో నేను ఒకటే చేయలేను కదా, నలుగురిని పెట్టుకుంటా, ఇన్ఫ్లుయెన్సర్ని. నీకు చాలా సర్కిల్ ఉంది, నేను ఇన్ఫ్లుయెన్సర్కి పెట్టుకొని నీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాను, నువ్వు ఒక 100 మంది దగ్గర నువ్వు నాకు డబ్బులు కట్టించు అని నీకు చెప్తా. నువ్వేం చేస్తావు? వెళ్ళి నీ సర్కిల్లో ఇలా పలానా కంపెనీ ఉంది, పలానా దాము బాలాజీ దానికి డైరెక్టర్, చైర్మన్, మనకి నమ్మకస్తుడు, మీరు నన్ను నమ్మి ఇవ్వండి అని నువ్వు చెప్తావు. ఎందుకంటే నీకు కమిషన్ వస్తుంది కాబట్టి, వాళ్ళ మీద ప్రేమ ఏమి నీకు ఉండదు. అలాగే హేమకాంత్ రెడ్డి కూడా పోయి వసూలు చేశాడు చాలా మంది దగ్గర. ఆ బాధితులు నిన్న కూడా చెప్పారు. సో హేమకాంత్ రెడ్డి వెర్షన్ ఏంటి? నేను వసూలు చేసి ఈ కంపెనీకి ఇచ్చాను, మధు నన్ను కూడా మోసం చేశాడు, నా డబ్బులు కూడా 25 లక్షలు ఉన్నాయనేది హేమకాంత్ రెడ్డి చెప్తున్నాడు. మధు ఏమంటున్నాడు? నేను బాలాజీ నాయక్ పర్సనల్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు హేమకాంత్ రెడ్డిని మేనేజ్మెంట్ ఇచ్చాను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబట్టి, అప్పుడు 20 కోట్లు ఇతను నన్ను మోసం చేశాడని హేమకాంత్ రెడ్డి మీద మధు అలిగేషన్ నిన్న ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమంటే, ఓవరాల్గా అంటే మనమేమి ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టి సంపూర్ణంగా మనం ఏం చెప్పలేము. ఓవరాల్ కేసులో బోర్డు ఐవ్యూ అంటారు, అలాగే మనకు అర్థమయ్యేది ఏమంటే మెయిన్ కల్పిట్ మధు అనేది అర్థమవుతుంది. సో ఈ మధు అనే వ్యక్తి కంపెనీ పెట్టి హేమకాంత్ రెడ్డి లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్లని తీసుకొని వాళ్ళ ద్వారా చాలా మంది దగ్గర వసూలు చేశాడు. 100-200 కోట్ల తెలియదు మనకి, మొత్తానికి 100 కోట్ల పైనే కనబడుతుంది. సో ఎందుకంటే బాధితులే 200 మంది దాకా ఇప్పుడే కనబడుతున్నారు. మొత్తం ఒక 50 మంది ఇక్కడ ఏదో ఇల్లు తీసుకున్నారు, లేకపోతే హోటల్ తీసుకొని ఉంటున్నారు. కర్ణాటక వాళ్ళు, నల్గొండ, కర్నూలు వీళ్ళందరూ వచ్చారు. ఇటుపక్కేమో మన వీళ్ళున్నారు, ఇక్కడ దాని పటాన్ చెరువు బ్యాచ్ ఒక బ్యాచ్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొని ఇతను డబ్బులు వసూలు చేశాడు. వసూలు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఏ అకౌంట్లోకి వెళ్ళాయి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పటాన్ చెరువులో బ్యాచ్ ఏమో మేము శుభక్షేత్ర అనే ఒక కంపెనీకి, బృందశ్రీ అనే కంపెనీకి ఇచ్చామని చెప్తున్నారు. ఈ రెండు కూడా హేమకాంత్ రెడ్డి అని చెప్తున్నాడు. సో హేమకాంత్ రెడ్డి సబ్ కాంట్రాక్ట్ లాంటి వాడు, అంటే సబ్ ఏజెంట్ మెయిన్ మధుకి. అతను దీంట్లోకి తీసుకొని ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఎస్కేప్ అయి తిరుగుతుంది. మామూలుగా అంతే, ఏజెంట్లు కూడా ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు. నేను మోసం చేసి వెళ్ళిపోతే నా తరపున ఏజెంట్గా ఉన్న నువ్వు కూడా ఎస్కేప్ అయిపోతావు కదా, నిన్ను జనం అంటారు నీకు గదరా ఇచ్చాము మేము డబ్బులు, నాకు వాడెవడు దామవ్వాలి నాకు తెలియదు, నిన్ను నమ్మి ఇచ్చాము అని నీ మీదకి వస్తారు.
నువ్వు నీ దగ్గర డబ్బులు ఉండవు, నువ్వు నాకు ఇచ్చేసి ఉంటావు. కానీ నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇవ్వకపోతే నిన్ను కొడతారు కాబట్టి నువ్వు ఎస్కేప్ అవుతావు. అలాగే హేమకాంత్ రెడ్డి కూడా ఎస్కేప్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ హేమకాంత్ రెడ్డి ఓపెన్గా నిలబడి మాట్లాడుతున్నాడు, మీడియా ముందుకు వస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. కానీ మధు ఎందుకు రావట్లేదు? మధు ఎందుకు ఎక్కడో ఒక ఛానల్కి మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు? అంటే మళ్ళీ పైగా మధు ఏమో క్లీన్ చిట్ ఆ అమ్మాయికి ఇస్తాడు, ఎవరికి? లేదని. మంగ్లీ ఏమో అతనికి క్లీన్ చిట్ ఇస్తుంది. ఏంటి డ్రామా? మంగ్లీ మధు తప్పు ఉంది, మధుని కూడా అరెస్ట్ చేపిస్తాను అని మాట్లాడుతున్నా. కంప్లైంట్లు ఇవ్వట్లేదు కదా, అది నేను అనేది. బయట మీడియా సంబంధం లేనప్పుడు మరి ఎందుకు సెటిల్మెంట్ చేశారు పూజారి? అదే సంబంధం లేకపోతే అమ్మాయి ఎందుకు వెళ్ళింది? వేణు కూడా అదే అడుగుతున్నాడు కదా, డైరెక్టర్ వేణు కూడా మీడియాతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి సంబంధం లేదన్నప్పుడు మధుకి యాంటీగా కదా ఉండాలి, బాధితుల వైపు కదా ఉండాలనేది వేణు మాట్లాడుతుంది. దట్ ఈజ్ రీజనబుల్ స్టాండ్. ఎవరైనా కూడా నిలబడాల్సిన బాధితుల తరపున. ఇక్కడ అది వదిలేసి నా ఇది పోయింది, నా పాటలు ఇది పోయింది, ఈ మెలోడ్రామా ఎందుకు? అమ్మాయికి మెలోడ్రామా మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి అంత బాధ ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి పాపం. పుస్తులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని పెట్టిన కుటుంబాలు వీధిని పడితే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? నీ ఫోటో వచ్చి నువ్వు స్కామ్లో ఉన్నావంటేనే నీకు అంత బాధ ఉంటే వాళ్ళందరికీ ఎంత బాధ ఉండాలి? రోడ్డు మీద ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా నష్టం జరిగి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అమ్మాయి పేరు అది తొలగించుకోవాలంటే ఆ అమ్మాయి చేయాల్సింది ఏంటి? పోయి తన పరపతిని ఉపయోగించి డీజీపీనో ఇంకొకరికి చెప్తే అది తొలగిపోదు. ఇంకా డౌట్ వస్తుంది జనాలకి. నువ్వేమి చేయకపోతే డీజీపీని ఎందుకు కలుస్తావు? సజ్జనాన్ని ఎందుకు కలుస్తావు? వాళ్ళు నిన్నెందుకు కలుస్తారు? మామూలు బాధితులను ఎందుకు కలవట్లేదు? బాధితులను సజ్జనాన్ని ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? బాధితులను డీజీపీ ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? నీకెందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారని కామన్ పీపుల్ కామెంట్లలో అడుగుతున్నారు అక్కడ. అవును, అది వాస్తవమే, లాజిక్. ఎందుకంటే ఆ అమ్మాయి చేయాల్సింది బాధితుల దగ్గరికి వచ్చి నా పేరు ఉంది కాబట్టి, ఆ పేరు లేకపోతే ఆమెకు సంబంధం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి బాధితుల తరపున నేను పోరాటం చేయను, ఎందుకంటే నాకు సంబంధం లేదు. కానీ నా పేరు ఉంటే నేను వెళ్తాను ఖచ్చితంగా. అలాగా ఆమె చేయాల్సింది ఏంటంటే బాధితుల తరపున నిలబడి ఫైట్ చేయాలి. బాధితులు ఎవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళకి యాంటీగా ఆమె పోరాడాలి. వాళ్ళు మధు పేరు చెప్తున్నారు అందరూ, కొంతమంది హేమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నారు. సో హేమకాంత్ రెడ్డికి మధుకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాలి. అది చేయకుండా సుబ్బారావుని చేస్తుంది. సుబ్బారావుకి స్వలాభం ఉండొచ్చు, సుబ్బారావు ఫోకస్ కావాలని ఆయనకు ఉండొచ్చు. సో ఉంది కూడా, ఎందుకంటే సుబ్బారావు ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి నాకు మందు టెస్ట్ చేశారు అని ఆ గొడవలోకి దిగాడు. బాధితుల తరపున కదా అతను ఉండాలా. నేను ఫస్టే క్వశ్చన్ వేసిన, అతను కేసు పెట్టాల్సింది తనని బెదిరించారని కాదు, అతను పెట్టాల్సింది బాధితుల ద్వారా పెట్టించాలి కేసు. అతను వెళ్ళి నన్ను బెదిరించారని అతను ఫోకస్ కావడానికి అతను ట్రై చేసుకుంటున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. సుబ్బారావు కూడా తన ఫోకస్ కావాలి అనే లక్షణం అతనికి ఉంది. మంగ్లీ అది పక్కన పెట్టేయాలి. సుబ్బారావుని పక్కన పెట్టేసి మంగ్లీ చేయాల్సింది ఏంటి? సుబ్బారావు ప్లేస్లోకి మంగ్లీనే వెళ్ళిపోవాలి. అంటే బాధితుల తరపున మీకు సుబ్బారావు సరిగా లేడు, నేను నిలబడతాను అని చెప్పి ఆమె నిలబడాలి. అప్పుడు ఆమెకు పేరు వస్తుంది. అది చేయట్లేదే మంగ్లీ. అది చేయకుండా ఎవడైతే కల్ప్రిట్ అని బాధితులు చెప్తున్నారో మధుని కాపాడడానికి ట్రై చేస్తుంది. కంప్లైంట్లో మధు పేరు లేదు. ఓకే, మధు పేరు లేకపోగా మధుని సపోర్ట్ చేసే విధంగా ఉంది. ఈ హేమకాంత్ రెడ్డి సుబ్బారావులే కల్ప్రిట్లు అనేది నీట్గా రాసింది ఆ అమ్మాయి వాక్యం ఇంగ్లీష్లో. ఓకే, దీస్ టూ ఆర్ కల్ప్రిట్స్ అని. సో అక్కడ అందరికి ఇప్పుడు అనుమానం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే బాధితులకి న్యాయం జరగాలి. అది సుబ్బారావు మంగ్లీనా అనవసరం, వాళ్ళిద్దరు వ్యవహారం కాదు. ఇది బాధితులు వర్సెస్ 2 పేర్లు చెప్తున్నారు కాబట్టి బాధితులు ఎవరు? మధు అండ్ హేమకాంత్ రెడ్డి. అసలు విషయం కాస్త క్లోజ్ అయ్యి లాగా అయిపోయింది. వాళ్ళిద్దరు గొడవ కాదు కదా, వాళ్ళిద్దరు సమస్య కాదు ఇది. అది మంగ్లీ కూడా బయటకు వచ్చి అది చెప్పాలి, ఇది నా సమస్య కాదు, నాకు నష్టం జరిగితే జరిగింది, నేను బాధితుల తరపు నిలబడతానని మాట్లాడాలి. కానీ ఎంతసేపటికి నా ఫోటో వాడద్దండి, మా ఇంట్లో వాళ్ళని లాగద్దండి, మీడియాకి ఏం సంబంధం? మొన్నటి వరకు మీడియా ఏమి ఆమెను లాగలేదే. బాధితులు వచ్చి మాట్లాడితే మీడియా ఎవరినైనా లాగుతుంది. బాధితుల పేరు చెప్తున్నారు కదా బాధితులు, అంతేగాని మీడియా పర్సనల్ గా మీడియా ఎందుకు చేస్తుంది? ఎవరినైనా కూడా మీడియాకి ఏం పని పట్టలేదా? బాధితులు చెప్తున్నారు ఆమె ఇన్వాల్వ్ ఇండైరెక్ట్గా అయిందని. ఎందుకంటే ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకుపోయేవాడు, ఆమె తమ్ముడు శివ వాడు కూడా ఫోటోలు ఉన్నాయి కదా, శివ మధుతో కూడా ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్లో శివ కూడా పార్టిసిపేట్ చేశాడని ఉంది.
కాబట్టి ఇండైరెక్ట్గా ఆమె పేరు ఉన్నప్పుడు ఆమె బాధ్యత తీసుకోవాలి బాధితుల తరపున. అది వదిలేసి ఎంతసేపటికి మెలో డ్రామా ఏడవడం, నా ఫోటోలు పెట్టారనడం, ఈ ధర్మం న్యాయం అనడం, ఇవన్నీ మెలో డ్రామా అని జనాలకు తెలిసి ఇవ్వాలి. కాబట్టి ఆమె చేయాల్సింది ఇప్పటికైనా డీజీపీని, ఆయన ఎవరు సజ్జనార్ని, లేకపోతే సీఎంని, లేకపోతే మోడీని, వీళ్ళని కలవడం కాదు, ఆమె బాధితుల దగ్గరికి రావాలి, బాధితులతో నిలబడి చేయాలి. నేను మీకు అండగా ఉంటాను రండి అని చెప్పాలి. అది కానీ చేస్తే ఆమె హీరోయిన్ అయ్యిండేది దీంట్లో, ఇప్పుడు విలన్ అయిపోయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.